సంగారెడ్డి జిల్లా తట్కల్ నూతన మండల కేంద్రంలో ఆదివారం రాత్రి మాజీ ఎంపీ బాగారెడ్డి తనయులు ఎం జైపాల్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ కార్యకర్తలను కలిసి వారి ప్రాంత స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సారథ్యంలో ఎవరూ కనీవిని ఎరగని రీతిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీద బడుగు బలహీన పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. తన తండ్రి జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన మాజీ ఎంపీ బాగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గానికి కర్మాగారాలను నియమించి యువతకు ఉద్యోగ కల్పన కల్పించిన ఘనత మా కుటుంబానికి దక్కిందని అన్నారు. ఈసారి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో వలసలను రూపుమాపే కొరకే కర్మాగారాలను ఏర్పాటు చేయించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపాటి ఆంజనేయులు, ముప్పిడి సాయిలు, రమేష్ చారి, ప్రమోద్ చారి, ప్రకాష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. సానుకూలంగా అందరికీ సమ్మతంగా ఈరోజు ఈ సమస్య పరిష్కారం కావడం నిజంగా దేశ ప్రజలందరూ కూడా ఒక సంతోషకరమైన ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మన పరిస్థితి చూస్తే ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ముందుకు పోతూ ఉన్నది. 2014లో 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 5వ స్థానానికి చేరడం మన భారతీయులందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఇన్ని పనులు జరుగుతున్నా మన ప్రాంతం ఎందుకో ఈ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడి ఉన్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. మరి ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉన్నట్లయితే మన ప్రాంతానికి కూడా అభివృద్ధి పనులు వస్తాయని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకందరికీ తెలుసు స్వర్గీయులు బాగారెడ్డి గారు మన జిల్లానే కాదు జహీరాబాద్ ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి చెరుకు కర్మాగారం కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని విధాలా కూడా మన జిల్లా ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినారు. మరి నాకు సహకార బ్యాంక్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లా ప్రజలందరూ కూడా సేవనందించినాం. మరి ముందు అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మేలు జరిగే విధంగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇంకా ఇతర డెవలప్మెంట్ కానివ్వండి, ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఒక యువకునిగా, విద్యావంతునిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ టికెట్ రేస్లో ఉన్నాను. పార్టీ కూడా విజయ అవకాశాలతో పాటు మంచి ఇమేజ్ ఉన్నటువంటి యువకులకు కానీ విద్యావంతులకు ప్రోత్సాహం ఇచ్చే ఆలోచనలో పార్టీ కూడా ఉన్నది. నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది అవకాశం వస్తుందని. ఖచ్చితంగా ఈ జహీరాబాద్ ఎంపీ సీట్ మేము గెలవబోతున్నామని కూడా నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా నారాయణ్ ఖేడ్ ప్రాంతంలో దాదాపు వేల సంఖ్యలో నిరుద్యోగులు వలసలు పోతూ ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రాకను, ఇక్కడ ఆర్థికంగా సరి అయిన వ్యవస్థ లేకపోవడం వలన ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నటువంటి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. నేను అంటే బాగారెడ్డి గారి విషయం ఎందుకు చెప్పినానంటే తను ఒక ఎమ్మెల్యేగా జహీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేసిందో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 1957లో ఎప్పుడైతే నాన్నగారు జహీరాబాద్ ఎమ్మెల్యే అయినారో ఆ రోజు జహీరాబాద్ కూడా చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. తను తన వంతు కృషితోని, ప్రభుత్వ సాయంతో అనుకోండి, తన కృషితోని జహీరాబాద్ను అభివృద్ధి చేసినారు. నేను ఈరోజు రాజకీయాల్లో ఉన్నానంటే